ఆ ఊరి హై స్కూల్లో చదువుకునే విద్యార్థులకు సైకిల్ ఫ్రీ. అలానే ఇదేదో ప్రభుత్వ పథకం అనుకునేరు. ఆ ఊరి గ్రామాభివృద్ధి కమిటీ ఇస్తున్న ఆఫర్ ఇది. శ్రీకాకుళం జిల్లా బేతాళపురం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇస్తున్న వినూత్న ఆఫర్ పై స్పెషల్ స్టోరీ. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని బేతాళపురం గ్రామం జీడి తోటల మధ్య సముద్ర తీరాన ఉండే అందమైన మత్స్యకార గ్రామం. ఈ ఊరి అభివృద్ధి వెనుక గ్రామాభివృద్ధి కమిటీ కృషి ఎంతగానో ఉంది. ముఖ్యంగా విద్యాభివృద్ధికి ఈ కమిటీ చేస్తున్న కృషి రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోంది. బేతాళపురంలో తొలుత ఎంపీయూసీ స్కూల్ ఉండేది. 1997లో ఇది జిల్లా పరిషత్ హై స్కూల్ గా అప్గ్రేడ్ అయింది. ఈ పాఠశాలలో వందల మంది విద్యాభ్యాసం చేసి మంచి స్థాయికి చేరుకున్నారు. గ్రామంలో మత్స్యకారుల సంఖ్య అధికం. జిల్లాలో ఎక్కడా ఫిషింగ్ హార్బర్ గానీ జెట్టీలు గానీ లేకపోవడం, సమీప గ్రామాల్లో ఎక్కడా ఉపాధినిచ్చే పరిశ్రమలు కూడా లేకపోవడంతో బేతాళ గ్రామం నుంచి క్రమేపీ వలసలు పెరిగాయి. గుజరాత్, తమిళనాడు, అండమాన్ లాంటి ఇతర ప్రాంతాలకు గ్రామస్తులు ఉపాధి కోసం వలస వెళ్లడం మొదలుపెట్టారు. అలా కొందరైతే కుటుంబాలతో పాటు తరలి వెళ్లిపోవడంతో క్రమేపీ గ్రామంలోని హైస్కూల్లో చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. విద్యార్థుల సంఖ్య తగినంత లేకపోవడంతో హైస్కూల్లో అప్పటి వరకు ఉన్న గెజిటెడ్ హెడ్ మాస్టర్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు వెనక్కి వెళ్లిపోయాయి. అంతేకాదు విద్యార్థుల సంఖ్య ఇంకా తగ్గితే గ్రామంలో హైస్కూల్ ఎత్తేస్తారన్న ప్రచారము కొనసాగింది. స్కూల్ ఎత్తేస్తే తమ పిల్లలు విద్యకు దూరం అవుతారని మిగిలిన గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. ఉపాధి కోసం బయట ప్రాంతాలకు వలస వెళ్లే తమ గ్రామస్తుల్ని ఎలాగూ ఆపలేం కాబట్టి కనీసం బయట గ్రామాల విద్యార్థులనైనా తమ గ్రామం హైస్కూల్లో చదువుకునేలా ప్రోత్సహిస్తే స్కూల్ను కొనసాగిస్తారని భావించారు. ఈ నేపథ్యంలో గ్రామాభివృద్ధి కమిటీ వినూత్న ప్రచారం చేపట్టింది. బేతాళపురం హైస్కూల్లో చేరండి, ఉచితంగా సైకిల్ పొందండి అంటూ విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతి ఒక్కరూ స్కూల్ కోసం అయితే ప్రత్యేక నిఘా పెట్టేసి ప్రతి టీచర్లు ఎలా చెప్తారు, ఏటి చెప్తారు అనేసి గ్రామ పెద్దలు వచ్చి కనుక్కోవడము, చేయడము ఇవన్నీ అవుతున్నాయి. సుమారుగా ఇప్పుడు వరకు అయితే స్కూల్ కోసం అయితే ఒక 30 లక్షల దాకా ఖర్చు పెట్టుంటారు సార్. ఒక బయటూరు నుండి పిల్లలు రావాలంటే వాళ్ళు రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల కోసము సైకిల్ ఇవ్వడము. అలా ఈ ఒక్క ఏడాదే అమ్మాయిలు అబ్బాయిలు కలిపి 41 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. దీనికోసం 2 లక్షలకు పైగా ఖర్చు పెట్టారు. పథకానికి గ్రామస్తుల నుంచి సేకరించిన డబ్బుల నుంచే ఖర్చు చేస్తున్నారు. సుమారుగా 30 సంవత్సరాల దగ్గర హై స్కూలు నడుస్తుంది. అప్పట్లో మొదట్లో ప్రభుత్వం ఒకరిద్దరు టీచర్లకి గవర్నమెంట్ పరంగా ఇచ్చింది. తర్వాత ప్రైవేట్ మాస్టర్లకు గ్రామ తరపు నుంచే మేము ఒక 6-7 మాస్టర్లని పెట్టి స్కూల్ పిల్లల విద్య కోసం గ్రామంతో కూడా నడిపించాము. ప్రభుత్వ బడిలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. దానివల్ల మా ఊరు పాఠశాలలో పిల్లల సంఖ్య తగ్గిపోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే స్కూల్ కాపాడుకోవడం కోసం తప్పని పరిస్థితుల్లోన మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు ఆటోలకు పెట్టి బయట ఊరు పిల్లల్ని రప్పించడం జరిగింది. ఆ ఆటోలు కూడా సహకాలంలో పిల్లలు టైం సరికి రప్పించకపోలేకపోవడం వలన పెద్దలందరూ ఆలోచించి మరి 41 సైకిలు దాదాపు 2,50,000 రూపాయలు అయినాయి. ఆ సైకిల్ కొనడం జరిగింది. ఇప్పుడు బయట ఊరు పిల్లలందరూ కూడా హ్యాపీగా సైకిల్ మీద టైం సరికి వస్తున్నారు. గతంలో హై స్కూల్కి వచ్చే విద్యార్థుల కోసం బేతాళపురం గ్రామస్తులు ఫ్రీ ఆటోల్ని సమకూర్చేవాళ్ళు. ఆటో రవాణాకి నెలకు 20,000 నుంచి 30,000 రూపాయలు చెల్లిస్తూ విద్యార్థుల సంఖ్య తగ్గకుండా గత 5 ఏళ్లుగా హై స్కూల్ ను కాపాడుకుంటూ వచ్చింది గ్రామ అభివృద్ధి కమిటీ. పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెరగడంతో ఆటోల డ్రైవర్ల ఇబ్బందులతో విద్యార్థులకు సైకిల్ ఇచ్చేందుకు నిర్ణయించింది గ్రామాభివృద్ధి కమిటీ. నా పేరు ధనుష్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు రట్టి. మా ఊరు నుంచి మేము బేతలూరులో చదువుతున్నాము. మా ఊరు నుంచి బేతలూరుకి 3 కిలోమీటర్ దూరం ఉంటుంది. మా ఆర్థిక అభివృద్ధి బాగోలేకపోయి మేము హరిపురం వంటి ఆ స్కూల్లో జాయిన్ అవ్వకుండా బేతలూరుకి వచ్చాము. ఇక్కడ బేతలూరులో మాకు పంచాయతీ వాళ్ళు ఫ్రీ ఉచితంగా సైకిల్ ఇచ్చారు. నా పేరు దున్న జాహ్నవి. నేను 7వ తరగతి చదువుతున్నాను. మాది దున్నూరు గ్రామం. నేను జడ్పీహెచ్ఎస్ బేతాళపురం గ్రామంలో చదువుతున్నాను. దున్నూరు నుండి బేతాళపురంకి 5 కిలోమీటర్లు. బేతాళపురం గ్రామం మాకు సైకిళ్ళు ప్రయాణించడానికి ఉచితంగా ఇచ్చారు. కాబట్టి ఈ బేతాళపురం గ్రామంకి నేను ఎంతో రుణపడి ఉంటాను. నా పేరు పులారి రోషిని. మాది రట్టి నుంచి బేతాళపురం స్కూల్ వరకు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రట్టి నుంచి అబ్బాయిలు అమ్మాయిలు కలిసి మొత్తం 20 మంది విద్యార్థులు వస్తున్నాము. 20 మందికి సైకిల్స్ ఇచ్చారు. ఈ ఐడియా బాగా వర్కౌట్ అయింది.
పొరుగునే ఉన్న రట్టి, దున్నవూరు, గంగువాడ, మర్రిపాడు, సిగలపుట్టుగా గ్రామాల నుంచి బేతాళపురం హైస్కూల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున జాయిన్ అయ్యారు. బేతాళపురం జెడ్పీ హైస్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 71 మంది విద్యార్థులు చదువుతుండగా వీరిలో 30 మంది మాత్రమే బేతాళపురానికి చెందినవారు కాగా మిగిలిన 41 మంది విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేవారు. స్కూల్ రూపురేఖలు మారుతున్నాయి. విద్యార్థుల సంఖ్య పెరగడంతో స్కూల్ కి గెజిటెడ్ హెచ్ఎం, పీడీ పోస్టులు తిరిగి శాంక్షన్ అయ్యాయి. టీచర్ స్టూడెంట్ రేషియో ప్రకారం ప్రతి క్లాస్ కి తగినంత మంది ఉపాధ్యాయులతో స్కూల్ కలకలాడుతోంది. ఇంతకు ముందు గత 7 సంవత్సరాలుగా విద్యార్థుల కోసం ఆటోలు వేయడం జరిగిందండి. కాకపోతే ఇంకా స్ట్రెంత్ పెంచడం కోసం ఈ సంవత్సరం నుంచి ఈ సైకిల్ అని ఉచితంగా ఈ గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా పంపిణీ చేయడం జరిగింది సార్. సో దీనివల్ల ఫ్యూచర్లో స్ట్రెంత్ పెరుగుద్దని అనుకుంటున్నామండి. నెక్స్ట్ ఏ చిన్న పాఠశాలకు సంబంధించి ఏ చిన్న విషయమైనా కూడా గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో మాకు ఇక్కడ పనిచేయడం చాలా సంతోషంగా ఉందండి. మరి వాళ్ళు చాలా టీచర్స్ చాలా గౌరవిస్తున్నారు. మాకు కూడా శక్తి వంచన లేకుండా పాఠశాల కోసం కష్టపడి పనిచేసి భవిష్యత్తులో మరింత విద్యార్థుల సంఖ్య పెంచుకోవడానికి మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నామండి. బేతాళపురం గ్రామ అభివృద్ధి కమిటీ నిర్ణయాన్ని చుట్టుపక్కల గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. ఇతర గ్రామాలకు ఈ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామ కమిటీ ప్రవేశపెట్టిన ఉచిత సైకిళ్ల పథకం ఎంతగానో వర్కౌట్ అయింది. ఈ పథకానికి బయటి గ్రామాల ప్రజలు ఇక్కడ చదువుకునేందుకు ఎంతోమంది ఆకర్షితులవుతున్నారు. వాస్తవానికి ఈ గ్రామంలో ఉండి ఈ స్కూల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య కంటే బయటి గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య ఇప్పుడు ఎక్కువగా ఉంది. అంతేకాదు 2023లో విద్యార్థుల సంఖ్య తగినంతగా లేకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయినటువంటి గెజిటెడ్ హెచ్ఎం, పీడీ పోస్టులు కూడా ఇప్పుడు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తిరిగి ఇక్కడికి రావటం మరో విశేషం. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9, శ్రీకాకుళం జిల్లా బేతాళపురం హై స్కూల్.